హాయ్ అండి. ఈరోజు కథ 'ప్రేమ లేని పెళ్లి' పార్ట్ 3. ఇక కథలోకి వెళ్తే, కాసేపు అయ్యాక నిద్రలేచింది ధాత్రి. లేచి ఆ రూమ్ చూసింది. చాలా విలువైన వస్తువులతో ఉంది ఆ రూమ్. అమ్మా నాన్న ఏం చేస్తున్నారో, నా గురించి బాధపడుతూ ఉంటారు అని ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చింది. అక్కడికి వచ్చి చూసిన ధాత్రి షాక్ అయింది. అక్కడ బాల్కనీ మొత్తం మొక్కలతో నిండి ఉంది. మొక్కలు అంటే ఇష్టం ఉన్న ధాత్రికి తెలియకుండానే ఆ ఇల్లు బాల్కనీ బాగా నచ్చింది. కాసేపు ఆ మొక్కలతో తన బాధ చెప్పుకుంటూ అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఉంది. శాంతి వచ్చి కాఫీ కావాలా అమ్మాయిగారూ అని అడిగింది. ఇప్పుడేం వద్దు అని చెప్పింది. కిందకి వచ్చిన శాంతిని రుద్ర, వసుంధరగారు ఏమన్నది అని అడిగారు. కాఫీ కూడా వద్దు అని చెప్పింది రుద్రబాబు అని చెప్పి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. తన వాళ్ళతో మాట్లాడ్డానికి తన దగ్గర మొబైల్ లేదు అని బాధపడుతూ ఉన్నది. అంతలో రుద్ర వచ్చి కాసేపు ధాత్రితో మాట్లాడాలి అని వచ్చాడు. కానీ తను ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసేసింది. తనతో పాటు తెచ్చిన ఒక బాక్స్ని బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. కాసేపటికి రూంలోకి వచ్చిన ధాత్రి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి అందులో ఉన్న మొబైల్ని చూసి సంతోషపడి వాళ్ళ నాన్నకి కాల్ చేసింది. ధాత్రి వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఏం బాగాలేను నాన్న, మీరు నన్ను తీసుకొని వెళ్ళండి అని అడిగింది. దానికి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. పద్మగారు ఫోన్ తీసుకొని ధాత్రి, ఇప్పుడు నీకు పెళ్ళి అయ్యింది మా, అది ఎలా జరిగినా కూడా రుద్ర చాలా మంచివాడు, నువ్వు అతనిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అని చెప్పింది. ధాత్రి కాల్ కట్ చేసింది. పద్మగారు నవ్వి ఊరుకున్నారు. కానీ అర్జున్ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. ధాత్రి మీద, రుద్ర మీద. కాసేపు అయ్యాక శారదగారు ధాత్రి దగ్గరికి వచ్చి రుద్ర వాళ్ళ అమ్మను అని చెప్పింది. ధాత్రి తన వైపు చూసి ఫేక్ స్మైల్ ఇచ్చింది. శారద తన వైపు చూసి మనసులో రేపటి నుండి టార్చర్ చూపిస్తా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. ఇంతలో శాంతి వచ్చి కొన్ని కవర్స్ ఇచ్చి వెళ్ళింది. తెరచి చూస్తే కొత్త బట్టలు. వచ్చినప్పటి నుండి పట్టుచీరలో ఉన్న ధాత్రికి చిరాకుగా అనిపించి అందులో ఒక డ్రెస్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి తల ఆరబెట్టుకుంటూ కిందకి చూసింది. అక్కడ రుద్ర ఒక అతడిని పట్టుకొని కొడుతున్నాడు. దానిని చూసిన ధాత్రి అసలు ఏం మనిషి వీడు, తనని ఎలా కొడుతున్నాడు అని కోపం తెచ్చుకుంది. అక్కడ రుద్రతో పాటు నలుగురు మనుషులు కూడా ఉన్నారు. ఫాస్ట్గా రుద్ర దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొట్టింది. ఆ దెబ్బకి మిగతా వాళ్ళు ఫ్రీజ్ అయిపోయారు. కోపంగా రుద్ర వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అసలు, ఎందుకు అతడిని అలా కొడుతున్నావు అని అడిగింది. ఆపేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా అని అడిగింది. అప్పటికే రుద్ర మనుషులు తనని చంపేసేలా చూస్తున్నారు. ఏం చేశాడా చెప్తా విను అని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మాయిలని లవ్ చేసి ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకొని దుబాయ్ సెట్లకు అమ్మిస్తున్నారు. వీడి వల్ల 5 మంది అమ్మాయిలు అలా మోసపోయారు. ఇలా చేసిన వాడిని తన్నకుండా ఏం చేయమంటావు అని అడిగాడు. వాడు చేసిన పని చెప్పాక ధాత్రి నోటి నుండి మాట రాలేదు. అయినా నువ్వు ఎవరు కొట్టడానికి, పోలీస్ కేసు పెడితే వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్తుంటే పోలీస్ వాళ్ళకి కూడా దొరకకుండా తిరుగుతున్నాడు వీడు అని మళ్ళీ 4 దెబ్బలు వేశాడు. ఆ మాటకి ధాత్రి కూడా 4 తగిలించి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటిదాకా గమనించని రుద్ర బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని జుట్టుకి చిన్న క్లిప్ పెట్టి ఉన్న ధాత్రిని మైమరపుగా చూసుకున్నాడు. లోపలికి వెళ్తున్న ధాత్రి నీకెందుకు అనవసర విషయాలు, నువ్వు ఎందుకు మధ్యలో వెళ్ళావు అని తనನ್ನು తాను సర్ది చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. తన రూమ్కి వెళ్తుంటే రుద్ర వాళ్ళ నాన్న ఎదురుగా వచ్చి తన తల మీద చెయ్యి వేసి చల్లగా ఉండు అని చెప్పి నేను మీ మామయ్యని, రుద్ర తండ్రిని అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన అలా వెళ్తుంటే ధాత్రి తన మనసులో ఈయనని ఎక్కడో చూసా అని ఆలోచించుకుంటూ వెళ్ళింది. ఎంతకీ గుర్తు రాకపోవడంతో వేరే ఆలోచనలో పడిపోయింది. పద్మగారు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు ధాత్రిని రుద్ర పెళ్లి చేసుకున్నందుకు. అర్జున్ మాత్రం రుద్రని ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.